హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట్లు విత్ మిస్ శ్రావణి. ఈరోజు అయితే నేను నా స్టైల్లో చికెన్ బిర్యానీ అప్పటికప్పుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను. చూడండి, మనకి చికెన్ తీసుకునేది ఫ్రెష్గా కడిగి పెట్టేసుకొని ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. కారం చూసి వేసుకోండి, ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాము. అండ్ 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా చికెన్ మసాలా వేసేసుకుంటున్నాను. అలాగే 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను. చూడండి, పచ్చిమిర్చి, కొద్దిగా పెరుగు అండ్ గరం మసాలాలు అన్నీ వేసి మిక్సీ పట్టేసుకొని వేసుకున్నాను. ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. కొద్దిగా పెరుగు, కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ అనమాట. అలాగే కొద్దిగా పుదీనా వేసి, నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను కదా, ఆయిల్ వేస్తున్నాను. అది వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. అవన్నీ వేసి కలిపేసాము. కలిపి ఒక 2 మినిట్స్ అలా పక్కకు పెట్టేసుకొని, ఇప్పుడు మనం బాస్మతి రైస్ కడిగి పెట్టేసుకొని వాటర్ తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే మనము సాజీరా, కొద్దిగా లవంగాలు, కొద్దిగా అనాస పువ్వు అండ్ మరాఠీ ముక్క, కొద్దిగా జాపత్రి అండ్ ఒక 4-5 చెక్కలు, చూడండి 1 స్పూన్ ఫ్లవర్, ఇలాచిని క్రష్ చేసి వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగా ఉంటుంది. అలాగే సరిపడా సాల్ట్, కొద్దిగా ఈ వాటర్లో సాల్ట్ ఎక్కువగానే ఉండాలండి. అప్పుడే మన బిర్యానీకి ఫైనల్ ఫినిషింగ్లో కరెక్ట్గా సరిపోతుంది సాల్ట్ అనేది. చూడండి, కొద్దిగా పుదీనా వేసుకొని ఒక నిమ్మకాయని పిండేసుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవడమే. అలాగే పక్కన మళ్ళీ చికెన్ కూడా పెట్టేసుకుందాము. ఇది కొద్దిగా 70% కుక్ అవ్వాలండి. రెండు చికెన్ అండ్ రైస్ కూడా 70%. చూడండి, చికెన్ 70% కుక్ అయ్యాక ఇలా వస్తుంది మంచి గ్రేవీలో. ఇది డబల్ మసాలా లాగా అవుతుందండి బిర్యానీ. చూడండి, మన రైస్ కూడా 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే వాటర్ అన్ని వాడ్చుకుంటూ లేయర్స్ లాగా వేసేద్దాం. ఇప్పుడు ఒక లేయర్ వేసేసాం కాబట్టి బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్ కూడా వేసేద్దాం. ఇవన్నీ వెంటనే చేయాలండి. ఎక్కువసేపు లేట్గా చేస్తే రైస్ అనేది కొద్దిగా ఓవర్ కుక్ అయిపోతుంది ఆ వేడి వాటర్లో. ఇప్పుడు కొద్దిగా వాటర్ని ఒక 1/2 గ్లాస్ అంతా పోసేసుకుందాము. ఇప్పుడు మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, ఫుడ్ కలర్, ఇదైతే ఆప్షనల్ అండి. ఫుడ్ కలర్ వేయడం వల్ల బిర్యానీకి మంచి కలర్ అనేది వస్తుంది. అలాగే కొద్దిగా నెయ్యి అది వేసేసుకొని మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టి దమ్కి పెట్టేస్తే చూడండి, మన బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. ఇన్స్టెంట్గా మనకు బిర్యానీ చేసుకోవాలనిపించినప్పుడు గంటల తరబడి మ్యారినేషన్ చేయకుండా ఇలా వెంటనే చేసేసుకోవచ్చు. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మనం ఓన్లీ 70% కుక్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 20 మినిట్స్ దమ్కి పెట్టాక మన రైస్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా విడివిడిగా వచ్చింది. అలాగే చికెన్ కూడా బాగా కుక్ అయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి కామెంట్స్లో ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే నా ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో అది కూడా కామెంట్ చేయండి. నా వీడియోస్కి లైక్, షేర్, కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.